హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే మీకైతే స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మీకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఇప్పటికే రైల్వే నుంచి చాలా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇంకో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే చాలు. సో దీంట్లో అయితే మీరైతే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్, ఈ రైల్వే జాబ్స్ అయితే. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే చెప్తాను, కాబట్టి మీరైతే ఈ వీడియోని మాత్రం ఫుల్గా అయితే చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయ్యే వాళ్ళు మాత్రం కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి. సో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళాలనుకుంటే మాత్రం మనకి రీసెంట్లీగా కొన్ని రైల్వే సెక్టర్లో అయితే అంటే మనకి జోన్స్ వైజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వేకెన్సీస్ అనేది. ఇప్పుడు వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే కూడా కొన్ని వేకెన్సీ అయితే తీశారు ఫ్రెండ్స్. మనకి 4000 పైన పోస్టులు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 10th క్లాస్ అలాగే ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రం దీన్నైతే ఎలిజిబుల్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. మీలో ఎవరైనా సరే 10th లేదా ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో మాత్రం మీకైతే ఎంతో యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అలాగే మీకు కొంచెం చేంజ్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటికే చాలామంది అప్రెంటిస్‌షిప్ చేయకుండా చాలామంది ఉంటున్నారు ఐటీఐ వాళ్ళు. సో ఒక్కసారి మీరు దీంట్లో అప్లై చేయండి. మీకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మీ మెరిట్ మార్క్స్ అంటే మీ మార్క్స్ ఉంటాయి కదా, ఐటీఐ మార్క్స్, దానిపైన వచ్చేసి ఆధారపడి వీళ్ళైతే జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, అప్రెంటిస్‌షిప్స్ అనేది. సో మీరైతే ఒక్కసారి వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒక్కసారి అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మనకి ఒక అఫీషియల్‌గా నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎప్పటి నుంచి స్టార్ట్ ఆన్లైన్ అప్లికేషన్, అలాగే ఏ ట్రేడ్‌కి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో సరే ఒక పీడిఎఫ్ అయితే పంపించడం జరిగింది. ఒకసారి మీకైతే పీడిఎఫ్ అయితే పంపిస్తాను ఫ్రెండ్స్, చూపిస్తాను ఫ్రెండ్స్, మీరైతే చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, మనకి సౌత్ సెంట్రల్ రైల్వేల నుంచి వచ్చేసి అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించిన నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నోటీస్ నెంబర్ వచ్చేసి మనకి 111/2022 నెంబర్ ఫ్రెండ్స్. ఈ నోటీస్ వచ్చేసి మనకి రిలీజ్ చేసింది 30/12/2022లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మనకి లాస్ట్ మంత్ 30 నుంచి, అంటే ఈ డిసెంబర్ 30 నుంచి అయితే స్టార్ట్ అయింది కాబట్టి, సో అక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే దీని ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 29కి అయితే ఉంది. సో దీంట్లో మనకి 4000 వేకెన్సీ అయితే మీకైతే చెప్పాను కాబట్టి, దాంట్లో ఏ ట్రేడ్‌కి ఎన్నెన్ని వేకెన్సీ ఉందో ఒకసారి మీకైతే చెప్తాను ఫ్రెండ్స్, మీరైతే చూడండి. ఏసీ మెకానిక్ వచ్చేసి మనకి 250 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఫిట్టర్ చూసుకుంటే మాత్రం 1460 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం చూసేది ఏంటంటే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చూస్తాం. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ వచ్చేసి 1019 పోస్టులు ఉన్నాయి. దాని తర్వాత మీరేం చేస్తారంటే డీజిల్ మెకానికల్ వచ్చేసి 531, కార్పొరేటర్ వచ్చేసి 18 పోస్టులు ఉన్నాయి. దాని తర్వాత ఎలక్ట్రో మెకానిక్ వచ్చేసి 92 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దాని తర్వాత మెషిన్ మెకానికల్ టూల్స్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించింది ఒక 5 పోస్టులు తీయడం అంటే 5 పోస్టులు మాత్రమే తీశారు. దాని తర్వాత మిషనిస్ట్ వచ్చేసి 71 పోస్టు. ఇక్కడ మీరు కింద చూసుకుంటే వెల్డర్, పెయింటర్, సో అలా సంబంధించిన కొన్ని ట్రేడ్స్ ఉన్నాయి. దీనికి కూడా వాళ్ళైతే వేకెన్సీ తీయడం జరిగింది కాబట్టి మనం ఎక్కువ చూసేది ఫిట్టర్ అలాగే ఎలక్ట్రీషియన్ అయితే చూస్తాం. ఫిట్టర్ వాళ్ళకి అయితే చాలా బాగా అయితే ఉన్నది. కేటగిరీ వైజ్గా చూసుకుంటే మాత్రం ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 152, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 76, దాని తర్వాత ఓబీసీ కేటగిరీ చూసుకుంటే 275, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 101, అన్రిజర్వ్డ్లో వచ్చేసి 415. ఫ్రెండ్స్, మ్యాక్సిమం మీకు అయితే ఐటీఐలో వచ్చేసి ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి వచ్చేసి 85 పైన పర్సెంటేజ్ వస్తే మాత్రం మీకు మార్క్స్ అయితే ఈజీగా ఈ నోటిఫికేషన్ మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే మీకు అప్రెంటిస్‌షిప్ అయితే గ్యారెంటీగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. 85 పైన అయితే ఉండాలి. సో ఇప్పుడు ఫిట్టర్‌కి సంబంధించిన కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీరైతే చూసుకోండి. దీని ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్, మీరైతే చూడండి. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ చూడండి. ఎస్ఎస్సి అలాగే ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో మీలో ఎవరైనా ఐటీఐ అలాగే చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే ఒకసారి మీద అప్లై అయితే చేయండి. అప్లికేషన్ ఫీజు కూడా మనకి ₹100 అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే ఫ్రీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే చూసి అప్లై అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.